దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ సమస్యలను వివరించేందుకు వినతి పత్రాలతో కుప్పంలోని సీఎం నివాసానికి ప్రజలు భారీగా చేరుకున్నారు. దీంతో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా సెట్టిపల్లిలో నెట్ జీరో నమూనా గృహాలను పరిశీలించిన తర్వాత స్వర్ణకుప్పం ప్రవేశ ద్వారాన్ని ప్రారంభిస్తారు. కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో సిటీ స్కాన్ కేంద్రం, డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి ఆరోగ్య శాఖ ప్రదర్శనను సందర్శిస్తారు. అనంతరం కాడా అతిథి గృహాన్ని ప్రారంభించి పార్టీ కార్యాలయంలో జననాయకుడు ఫిర్యాదుల వ్యవస్థను పరిశీలిస్తారు. గూడిపల్లె మండలం పొగురుపల్లె పారిశ్రామిక వీడలో ఏర్పాటు చేసిన 3 కొత్త పరిశ్రమలను చంద్రబాబు ప్రారంభించనున్నారు. పరిశ్రమల ప్రారంభోత్సవాల అనంతరం పొగురుపల్లె పారిశ్రామిక వాడలో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు లైవ్ లో. శివకుమార్, చెప్పండి, కుప్పం పర్యటనలో అయితే చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? చూసుకున్నట్లయితే 2వ రోజు పర్యటనలో భాగంగా మన సీఎం చంద్రబాబు గారి ఇంటే ఒకే భారీ సంఖ్యలో రావడం జరిగింది. పూర్తి స్థాయిలో అర్జీలు తీసుకొని, వినతి పత్రాలు తీసుకొని వాళ్ళ సమస్యలు అయితే చెప్పడానికి అయితే ఇక్కడ వేచి ఉన్నారు. మరి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు కలెక్టర్ గారు, ఇట్లా జాయింట్ కలెక్టర్ గారు ఇద్దరు కూడా వినతి పత్రాలు తీసుకునేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే సమయంలో సీఎం గారు కూడా బయట రావడం జరిగింది. బయట వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని అంతా పరిష్కారం చేయాలంటే చెప్పడం జరిగింది. మరి అయిపోయిన తర్వాత సీఎం గారు ఇప్పుడే బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆ దొత్తకుప్పం, స్వర్ణకుప్పం వచ్చేసి దాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. అది ప్రారంభించిన తర్వాత ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేసినటువంటి సిటీ స్కానింగ్ సెంటర్ అండ్ డయాలసిస్ సెంటర్ కూడా ప్రారంభిస్తారు. అది అయిపోయిన తర్వాత టీడీపీ కార్యాలయానికి సంబంధించి జననాయకుడు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ పాల్గొన్న తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య కంగుండి కుప్పంలో వచ్చేసి దాదాపు 450 ఎకరాలకు సంబంధించి డీకేటీ పట్టాలైతే పంపిణీ చేయబోతున్నారు. పంపిణీ చేసిన తర్వాత అట్లా ప్రజా వేదికకి సంబంధించి కూడా పాల్గొనబోతున్నారు. అంటే అనేక సమస్యల పైన పూర్తి స్థాయిలో ఈ రోజు సీఎం గారికి బిజీగా ఉండే దానికైతే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడ చూసినా కూడా కుటుంబంలో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా బందోబస్తు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికీ అధికారులు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే సీఎం గారి ప్రోగ్రామ్స్ సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అట్లా హాస్పిటల్లో కావచ్చు, ఇట్లా మహద్వారం దగ్గర కావచ్చు, ఇప్పటికే అనేక టీమ్స్ కూడా వెళ్ళేసి అక్కడ చెక్ చేశారు. శ్రావణి, అంటే పరిశ్రమల ప్రారంభంతో కుప్పం పారిశ్రామిక అభివృద్ధిలో ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంది? అంటే దాదాపుగా 3,847 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంఓలు కూడా జారీ చేశారు. పరిశ్రమలకు సంబంధించి పూర్తి స్థాయిలో తీసుకొచ్చి కుప్పాన్ని ఏదైతే కుప్పం ఉన్నటువంటి యువత నిరుద్యోగులు ఎక్కువగా బెంగళూరుకి వెళ్తుంటారు. ఇక్కడ నుంచి వాటిని పూర్తిగా అరికట్టి కుప్పంలోనే అందరికీ ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 16 కంపెనీలు కూడా తీసుకొచ్చినట్లయితే తెలిసింది. మళ్ళీ వాటి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 2 కంపెనీలు కూడా ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత పూర్తి స్థాయిలో రానున్న రోజుల్లో 2 సంవత్సరాలకు అన్ని కంపెనీలు కూడా ప్రారంభించడానికి అయితే చూస్తున్నారు. రైట్ శివకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.